హాయ్ అండి, వెల్కమ్ టు మోషిత్ క్రియేషన్స్. ఈరోజు మనం ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకెందుకు లేట్ అండి, వచ్చేయండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ పోసి ఆలూ ముక్కలను వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అదే అలా బాయిల్ అవుతున్నప్పుడు మనం చిటికెనంతా ఉప్పు తీసుకుని ఆ వాటర్లో వేయాలి. అది బాగా బాయిల్ అయిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసి దాన్ని మనం కిందికి దింపేయాలి. ముక్కలు బాగా ఉడకలేదండి, ఒక 60% వరకు ఉడికితే సరిపోతుంది. తర్వాత మనం ఆ ముక్కలని దేనికది ఒక గిన్నె తీసుకుని ఆ ముక్కలన్నీ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేయాలి. చేశాక ఇదిగోండి ఈ విధంగా ముక్కలు వస్తాయి. తర్వాత మనం దాంట్లోనూ ఆశీర్వాద కారం 1 స్పూన్, అలాగే తర్వాత మనం కార్న్ఫ్లోర్ 1 స్పూన్, అలాగే మళ్ళీ నేను ఇంకో స్పూన్ కూడా తీసుకుని వేసానండి, 2 స్పూన్స్ వేసాను. తర్వాత మనం ఈ విధంగా ఉంటుంది. తర్వాత మరి దీంట్లో ఉప్పు వేయాలి కదండి, 1 స్పూన్ ఉప్పు వేయండి, మీకు సరిపడా వేసుకోండి టేస్ట్ తగ్గట్టు. తర్వాత అవన్నీ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన ఆలు ముక్కలను బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఆలు ముక్కలను ఈ విధంగా కలిపిన తర్వాత మనం కొంచెం వాటర్, కొంచెం డ్రైగా ఉంటే మనం కొంచెం వాటర్ వేసుకుని కలపాలి. తర్వాత ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ పోసి బాగా మరగనిచ్చి దాంట్లో ఆలు పీసెస్ను వేసి డీప్ ఫ్రై కింద చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలని అటు ఇటు తిప్పుతూ అవి వేటికవి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ సపరేట్ అయిన తర్వాత ఆ ముక్కలు ఇలా వస్తాయండి, కలర్ కూడా బాగుంటుంది. అప్పుడు ఆ ముక్కలన్నీ మనం స్టైనర్లోకి తీసుకుని అవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు రెమ్మలు కడిగినవి అవి బాగా కడిగి మనం ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అదే ఆలు ముక్కల్లో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కల్లో వేసి కరివేపాకు ఆకులను సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఆలు ఫ్రై క్రిస్పీగా రెడీ అండి.